హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను బురుజు వద్ద హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషి మరువలేనిదని అన్నారు. సర్వాయిపేట కొమ్ముగుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చటానికి పాపన్న చరిత్రను దేశ విదేశాలకు ఎలిగెత్తి చాటడానికి 4,70,00,000 రూపాయలు ప్రభుత్వం తరపున మంజూరు చేయించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గడ్డం మల్లయ్య, మార్క చంద్రయ్య, రంగు తిరుపతి గౌడ్, మార్క రాజమౌళి గౌడ్, బత్తిని వెంకట్రాజ్యం గౌడ్, బతిని ఎల్లయ్య గౌడ్, జాగిరి శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రభాకర్ రెడ్డి, మఠం రాజయ్య, బండి చంద్రయ్య, కడారి రవి, శ్రీనివాస్ రెడ్డి, మెడబోయిన కనకయ్య గౌడ కులస్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. जोहार जोहार सरवाई पापना जोहार 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 सरवाई पापना जोहार 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 सरवाई पापना जोहार बहुजन ऐक्यता बहुजन ऐक्यता सरदार सरवाई पापना गौड आशयाలను सरदार सरवाई पापना गौड आशयाలను सरदार सरवाई पापना गौड आशयाలను విగ్రహం పెడతారా మీద పెట్టిస్తారా? నువ్వు పెట్టావా? మళ్ళా నువ్వు వాళ్ళని పెట్టుతావా? నువ్వు పెట్టేయాలి. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ కేంద్రంగా రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నిర్వహించడం శుభపరిణామం. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో కొమ్ముగుట్ట ప్రాంతానికి సంబంధించి పాపన్న చరిత్ర ఆనవాళ్ళుగా నిలిచింది. మరి అక్కడ ఉన్నటువంటి చరిత్రక కట్టడాలకు సంబంధించి పునర్వైభవం తీసుకురావడానికి, పాపన్న చరిత్ర దేశ విదేశాల్లో తెలవడానికి, రేపటి భవిష్యత్ తరాలకు అందించడానికి అక్కడ మన స్థానిక శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో
4,70,00,000 రూపాయలను జయంతి సందర్భంగా మంజూరు చేయించినారు. ముఖ్యంగా ఈ నిధులు తీసుకురావడంలో వారి కృషి మరవలేనిది. వారికి మా హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నిధులు మంజూరు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు సంబంధిత టూరిజం శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో మన గౌడ సంఘం తరఫున బహుజనులందరినీ కలుపుకొని మరి రాష్ట్ర ప్రభుత్వ చిత్రపటానికి పాపన్న చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని చెప్పి కోరుతున్నాను.